హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సమయం రాత్రి 11 గంటలు. డేట్ అక్టోబర్ 29, 1987. ప్లేస్ మద్రాస్. అది ఒక నిర్మానుష్యమైన వీధి. రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి. ఆయన నడకలో ఒక ఆందోళన ఉంది. వేగంగా అడుగులు వేస్తున్నాడు. అతని గుండె చప్పుడు లబ్డబ్ అని గట్టిగా వినిపిస్తుంది. వెనుక ఎవరో అతన్ని అనుసరిస్తున్నట్లు బూట్ల చప్పుడు. అకస్మాత్తుగా చీకట్లోంచి కొంతమంది దుండగులు ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. చేతిలో మారణాయుధాలు మెరిశాయి. ఆ వ్యక్తి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు, కానీ లాభం లేదు. దాడి జరిగింది. ఒక కేక, సగం కేక గొంతులోనే ఆగిపోయింది. ఆ వ్యక్తి నేలకూలాడు. సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉండాలో నిర్ణయించేది దర్శకుడు, కానీ ఆ దర్శకుడి జీవితానికే విధి ఒక భయంకరమైన క్లైమాక్స్ రాస్తే అదే ఇక్కడ జరిగింది. మద్రాస్ నగరం అంతా నిద్రపోతోంది, కానీ ఆ వీధిలో మాత్రం ఘోరమైన హత్య. ఇది సినిమా సీన్ కాదు. ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన స్టార్ డైరెక్టర్ రాజచంద్ర గారి రియల్ లైఫ్ ఎండింగ్. తెలుగు సినిమాకి బొమ్మరిల్లు, మొండిఘట్టం లాంటి అద్భుత చిత్రాలను ఇచ్చిన దర్శకుడు మద్రాస్ నడిబొడ్డులో విగతజీవిగా పడి ఉన్నాడు. అసలు ఆయన అర్ధరాత్రి ఒంటరిగా అక్కడికి ఎందుకు వెళ్లారు? ఆయన్ని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? రెండో పెళ్లి ఇష్టం లేని మొదటి భార్య బంధువుల, నటి కృష్ణవేణితో జరిగిన రెండవ వివాహం కారణమా? ఆస్తి కోసం జరిగిన కుట్ర, నటుడు మురళీమోహన్ గారితో ఉన్న అనుబంధమా? లేక అప్పట్లో ఒక ప్రముఖ హీరోయిన్ హస్తం ఉన్నదన్న మాట నిజమేనా? ఆయన ఎదుగుదలను ఓర్వలేనిదెవరు? ఇలా ఎన్నో అనుమానాలు. ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం 1970ల కాలానికి వెళ్లాల్సిందే. ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీని వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. 1970 ఇంకా 1980వ దశకాలలో తెలుగు సినిమా పౌరాణిక, జానపద చిత్రాల నుండి సామాజిక, కుటుంబ కథా చిత్రాల వైపు తన ప్రయాణాన్ని మార్చుకుంటున్న సమయంలో కుటుంబ విలువలలోని సున్నితత్వాన్ని, మధ్యతరగతి మానవ సంబంధాలను తెరపై అత్యంత సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన నమ్మకమైన దర్శకులలో ఒకరే మనం చెప్పుకుంటున్న రాజచంద్ర గారు. తెరపై ఉమ్మడి కుటుంబాలను ఏకం చేసిన ఆ దార్శనికుడి నిజ జీవితం మాత్రం అనూహ్యమైన మలుపులు, 2 వివాహాలు, తీవ్రమైన మానసిక సంఘర్షణలు, అన్నింటిని మించి ఆయన మరణం ఒక మిస్టరీగా మిగిలిపోవటం టాలీవుడ్ చరిత్రలోనే ఒక భయంకరమైన చీకటి అధ్యాయం. రాజచంద్ర గారు 1950 మే 1న ప్రకాశం జిల్లా ఇంకొల్లులో పుట్టారు. ఈయన అసలు పేరు చెక్కా వెంకటేశ్వరరావు గారు. రాజచంద్ర గారు పియూసీని విజయవాడలోని లయోలా కళాశాలలో చదివారు. తరువాత చీరాలలో BA వరకు చదివారు. కాలేజీలో చదువుకునే రోజుల నుండి నాటకాలంటే ఆసక్తి ఉండేది. కొంతమంది మిత్రులతో కలిసి నాటకాల ట్రూప్ కూడా మొదలు పెట్టారు. అభ్యుదయ భావాలతో సాంఘిక నాటకాలు ఆడాలని ఆయన ఆలోచన. అభ్యుదయ భావాలతో రచించిన నాటకాలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేది కాదు అప్పట్లో. దానితో ఆయన దృష్టి సినిమాల మీదకు వెళ్ళింది. ఎలాంటి సినీ నేపథ్యం, గాడ్ ఫాదర్ లేని ఒక సాధారణ యువకుడిగా కేవలం తన ప్రతిభను, కళాన్ని నమ్ముకొని ఆనాటి కళల రాజధాని అయిన మద్రాసు నగరంలో 1972లో అడుగు పెట్టారు ఆయన. 1970వ దశకం ప్రారంభంలో కడుపు నిండా భోజనం లేకపోయినా కళ్ళ నిండా కళలతో వందలాది మంది యువకులు స్టూడియోల చుట్టూ తిరిగే పాత రోజులవి. రాజచంద్ర గారి ప్రయాణం కూడా పూలబాటేమీ కాదు. పరిశ్రమలోని ప్రవేశించిన కొత్తలో ఆయన ఎన్నో అవమానాలను, ఆకలి రోజులను ఎదుర్కొన్నారు. ఒకవైపు కడుపు నింపుకోవటానికి ఏదో పని చేస్తూనే మరోవైపు తనలోని రచయితకు పదును పెట్టుకున్నారు. అప్పట్లో ఒక సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావటం అంటే ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. రాజచంద్ర ఎంతో మంది నిర్మాతలకు కథలు వినిపించారు. రాత్రింబవళ్లు స్టూడియోల్లో కష్టపడుతూ రాత్రులు నిద్ర లేకుండా స్క్రిప్ట్లు రాసుకునేవారు. అలా ఉంటూ ఉండగా ఒక మిత్రుని సహాయంతో నిర్మాత MS రెడ్డి గారిని కలిశారు రాజచంద్ర. అదే టైంలో శోభన్ బాబు హీరోగా నటిస్తున్న కోడి నాగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు MS రెడ్డి గారు. ఆ చిత్ర దర్శకుడు KS ప్రకాశ్రావు గారి వద్ద అప్పటికే సహాయ దర్శకులుగా K రాఘవేంద్రరావు, MS కోటారెడ్డి గారు పనిచేస్తున్నారు. వారి వద్ద సహాయకుడిగా రాజచంద్ర గారిని నియమించారు MS రెడ్డి గారు. అలా కోడి నాగు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. తిరుపతి, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, యవ్వనం కాటేసింది వంటి చాలా చిత్రాలకు పనిచేశారు. అప్పట్లో దాసరి గారు రకరకాల సబ్జెక్ట్స్ తో సినిమాలు
తీస్తూ ఉండడంతో ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం రాజచంద్ర గారికి దొరికింది. దాసరి గారు కూడా ఎంతో అభిమానించి ప్రతి విషయం వివరంగా చెప్పేవారు. అందుకే ఆయన్ని గురువుగా కాకుండా ఒక దైవంలా భావించేవారు రాజచంద్ర గారు. దాసరి గారి దగ్గర ఇదెక్కడ న్యాయం చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే దర్శకుడిగా తొలి అవకాశం లభించింది రాజచంద్ర గారికి. దర్శక నిర్మాత విజయబాపినీడు గారు కూడా దాసరి గారితో యవ్వనం కాటేసింది వంటి పలు సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో రాజచంద్ర గారి గురించి తెలియటంతో ఆయనలోని ప్రతిభని గమనించి బొమ్మరిల్లు అనే సినిమాకి వెంకటేశ్వరరావుగా ఉన్న అతని పేరును రాజచంద్రగా మార్చి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు విజయబాపినీడు గారు. అలా 1978లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా రాజచంద్ర గారి జీవితంలోనే కాకుండా తెలుగు కమర్షియల్ సినిమా నిర్మాణంలోనే ఆ రోజుల్లో భారీ మార్పులు తీసుకొచ్చి అనేక చిన్న సినిమాల నిర్మాణానికి రోల్ మోడల్ గా మారింది. హైదరాబాద్ నగరంలో ఒకేసారి సాగర్ ఇంకా సుదర్శన్ 70 రెండు థియేటర్లలోనూ 100 రోజులు ప్రదర్శితమైన మొట్టమొదటి చిత్రంగా బొమ్మరిల్లు సినిమా రికార్డ్ సృష్టించింది. ఒక చిన్న చిత్రం డబుల్ థియేటర్స్ లో శతదినోత్సవం జరుపుకోవటం 1978 ఏప్రిల్ నాటికి ఒక సంచలనం. పెద్ద స్టార్స్ కలర్ సినిమాల ట్రెండ్ లో బడ్జెట్ పెంచుతూ ఉన్న సమయంలో చిన్న సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటంతో దర్శకుడిగా వరుసగా అవకాశాలు వచ్చాయి. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రాజచంద్ర గారు రూపొందించిన బొమ్మరిల్లు కథే ప్రధాన స్ఫూర్తి. నిర్మాత విజయబాపినీడు ఈ మూల కథను తీసుకుని పరుచూరి బ్రదర్స్ చేత చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి కమర్షియల్ హంగులు అద్ది గ్యాంగ్ లీడర్ ను రూపొందించారు. ఒక చిన్న బడ్జెట్ సినిమా కథ దశాబ్దం తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్ కు పునాదిగా మారిందంటే రచయితగా దర్శకుడిగా రాజచంద్ర ప్రతిభ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. రాజచంద్ర గారి సినీ ప్రస్థానంలో నటుడు నిర్మాత అయిన మురళీమోహన్ గారి పాత్ర అత్యంత కీలకమైనది. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం ఒక దర్శకుడు ఇంకా నటుడు అనే వృత్తిపరమైన సంబంధం మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే అత్యంత ఆత్మీయమైన ఇంకా బలమైన స్నేహబంధం. 1978లో బొమ్మరిల్లు చిత్రంలో చిన్న తమ్ముడి పాత్రలో మురళీమోహన్ నటించినప్పటి నుండి వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం ఏర్పడింది. ఇద్దరి ఆలోచన విధానాలు, కుటుంబ కథల పట్ల ఉన్న ఆసక్తి వారిని మరింత దగ్గర చేశాయి. మురళీమోహన్ గారు తన సొంత నిర్మాణ సంస్థ జైబేరి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన మొట్టమొదటి చిత్రం వారాల అబ్బాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను మురళీమోహన్ గారు పూర్తి నమ్మకంతో తన ప్రాణ స్నేహితుడైన రాజచంద్ర గారికి అప్పగించారు. ఈ చిత్రం మురళీమోహన్ నట జీవితంలో 100వ చిత్రం కావటం మరొక విశేషం. ఆ తరువాత మా ఊళ్ళో మహాశివుడు, రామాయణంలో పిడకల వేట, పిచ్చి పంతులు, దేవి శ్రీదేవి, వారాలబ్బాయి, కర్పూర దీపం, ఇదే నా సమాధానం, శ్రీమతి గారు, ఇల్లాలు వద్దిల్లు మొదలైన చిత్రాలు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చాయి. రాజచంద్ర గారి చిత్రాలు ప్రధానంగా కుటుంబ భావోద్వేగాలు, సామాజిక బాధ్యత ఇంకా మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతాయి. ఆయన స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉంటూనే ప్రతి పాత్రకు ఒక స్పష్టమైన జస్టిఫికేషన్ ఉండేలా ఆయన జాగ్రత్త పడేవారు. అలాగే చిరంజీవి గారు నటించిన మొండిఘటం చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు రాజచంద్ర. సుమన్ నటించిన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని కన్నడ చిత్రాలకు కూడా ఆయన దర్శకుడిగా పనిచేశారు. మొత్తం 26 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజచంద్ర గారి వృత్తిపరమైన జీవితం ఎంత శరవేగంగా, ఎంత విజయవంతంగా సాగిందో ఆయన వ్యక్తిగత జీవితం అంత ఒడిదుడుకులతో, మానసిక సంఘర్షణలతో కూడుకుని ఉండేది. వెండితెరపై కుటుంబాల మధ్య ఆప్యాయతను పండించిన ఆ దర్శకుడు తన సొంత జీవితంలో మాత్రం శాంతిని వెతుక్కోవాల్సి వచ్చింది. రాజచంద్ర గారికి మొదట 1972లో అంజనీ కుమారి గారితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. ఆ తరువాత ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించే హాస్యనటి కృష్ణవేణి గారితో చనువుగా ఉండేవారు. అప్పటికే ఆమెకు వివాహం జరిగి 1 పాప కూడా ఉన్నారని సమాచారం. అయితే వీరిద్దరి గురించి పలు పుకార్లు రావటంతో కృష్ణవేణి గారిని 1953లో గుంటూరులోని రామాలయంలోని 2వ పెళ్లి చేసుకున్నారు రాజచంద్ర. భర్త 2వ వివాహం గురించి అంజనీ కుమారి గారికి చాలా కాలం వరకు తెలియలేదు. తెలిసాక కూడా తనని పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుండటంతో ఆమె కూడా రాజీ పడ్డారు. అప్పటికి రాజచంద్ర గారు డైరెక్టర్ గా వరుస విజయాలు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ రేస్ లో ముందు
వరుసలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన హత్య జరగటంతో ఇండస్ట్రీలో అది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా ఉండేది. వీడియో మొదట్లో చెప్పుకున్నట్లు ఆయన హత్య జరగటానికి ముందు రోజు రాత్రి ఆయన భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకున్నారు. రాత్రి 11:30 లేచి బయటికి వెళ్లారు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. రాజాచంద్ర గారి మరణం తర్వాత నటి కృష్ణవేణిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. రాజచంద్ర గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నా నేటికి దర్యాప్తు సంస్థలకు పోలీసులకు ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయన మరణంపై అప్పట్లో మద్రాసు పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరిపారు. వందలాది మందిని విచారించారు. కానీ హంతకులను పట్టుకోవడంలో, వారి వెనుక ఉన్న సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడంలో స్పష్టమైన పురోగతి లభించలేదు. పోలీసు రికార్డుల్లో నేటికి ఇదొక అన్సాల్వ్డ్ కేస్. అప్పటి వార్తాపత్రికల ప్రకారం ఆయన విజయం ఓర్వలేక పరిశ్రమలోని కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని, అలాగే ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన 2 వివాహాలు, దానికి సంబంధించిన ఆస్తి వ్యవహారాలు, పగలు ఏవైనా ఈ దారుణానికి దారి తీశాయా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వార్తాపత్రికలు ప్రస్తావించాయి. అయితే కృష్ణవేణి గారు మాత్రం చాలా రోజుల తర్వాత తన భర్త హత్యపై మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఓ హీరోయిన్ ఇదంతా చేయించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే రాజచంద్ర గారి సినిమాల్లో ఎక్కువగా విజయశాంతి, ఆ తర్వాత మాధవి మాత్రమే నటించారు. ఆమె అనుమానం ఈ ఇద్దరి మీదనా అన్న పుకార్లు కూడా వచ్చాయి. అయితే మరికొందరు మాత్రం కృష్ణవేణి వైపు బంధువులే ఆయన్ను చంపేశారని అంటే, మరికొందరు మాత్రం మొదటి భార్యను నిర్లక్ష్యం చేయటంతో ఆమె తరపు వాళ్లే ఈ హత్య చేయించారని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. రాజచంద్ర గారి హత్యకు కారణం ఎవరు అని మీరనుకుంటున్నారు? అసలు కృష్ణవేణి గారు చెప్పింది ఎంతవరకు నిజమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఇక చనిపోయాక పోలీసులు మాత్రం పోస్ట్ మార్టంలో ఆయన మెడ పిసికి చంపారని తేల్చారు. అయితే న్యాయపరంగా గాని పోలీసు రికార్డుల్లో గాని పలానా వ్యక్తి రాజచంద్రను హత్య చేశారు అని ఎక్కడా నిరూపించబడలేదు. ఎందుకు జరిగింది అన్నది దాసరి నారాయణరావు, మురళీమోహన్ గారి వంటి సన్నిహితులకు తెలిసే అవకాశం ఉండి ఉండొచ్చు. కానీ ఎవరూ నోరు మెదపలేదన్న టాక్ కూడా ఉంది. ఆధారాలు దొరకకపోవటం, సాక్ష్యాలు తారుమారు కావటం, లేదా అదృశ్య శక్తుల ప్రభావం వల్ల ఈ కేసు మరుగున పడిపోయింది. హంతకులు ఎవరన్నది ఈనాటికి చట్టం ముందు రుజువు కాకపోవటం ఈ కేసుకున్న అతిపెద్ద మిస్టరీ. ఇది న్యాయ వ్యవస్థ వైఫల్యం అనే చెప్పొచ్చు. ఒక మనిషి భౌతికంగా చనిపోవచ్చు, కానీ ఒక కళాకారుడు తను సృష్టించిన కళ ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఒక సాధారణ యువకుడిగా కళ్ళలో ఎన్నో కళలతో మద్రాసులో అడుగుపెట్టి ఆకలి మంటలను తట్టుకుని తన అద్భుతమైన ప్రతిభతో అకుంఠిత దీక్షతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల సరసన నిలబడిన రాజచంద్ర గారి జీవితం నేటి యువ దర్శకులకు ఎందరికో ఆదర్శం. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లాంటి దశాబ్దాల ఇండస్ట్రీ హిట్ కు పరోక్షంగా మూల కథను అందించిన ఘనత, దార్శనికత ముమ్మాటికి ఆయనదే. కానీ ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఆయన జీవిత ప్రయాణం కేవలం 38 ఏళ్ల వయసులోనే అర్థాంతరంగా అత్యంత విషాదకరంగా ముగియడం చిత్ర పరిశ్రమకు ఎన్నటికీ తీరని లోటు. ఒక అద్భుతమైన దర్శకుడి ప్రయాణాన్ని అత్యంత కిరాతకంగా ముగించిన హంతకులు బహుశా చట్టం కళ్ళబడకుండా తప్పించుకొని స్వేచ్ఛగా తిరిగి ఉండవచ్చు, లేదా కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. కానీ రాజచంద్ర గారి మరణ రహస్యం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిన ఆయన సృష్టించిన వెలుగులు మాత్రం వెండితెరపై సదా ప్రకాశిస్తూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ రాజచంద్ర గారి జీవితం వెనుక ఉన్న విషాద యథార్థం. రాజచంద్ర గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలపండి. అలాగే మా వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.